రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఏలో ఏలో ఎన్ని ఎలో, హల్లెలూయా హల్లెలూయా. ఏలో ఏలో ఎన్ని ఎలో, హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. మేఘమునే తన వాహనంబుగా, దూతలనే తన సైన్యంబుగా. మేఘమునే తన వాహనంబుగా, దూతలనే తన సైన్యంబుగా. కడబుర శబ్దము మ్రోగుచుండగానే, ప్రతి నేత్రము చూచుచుండగానే. కడబుర శబ్దము మ్రోగుచుండగానే, ప్రతి నేత్రము చూచుచుండగానే. ఎల్లో ఎల్లో ఎన్ని ఎల్లో, హల్లెలూయా హల్లెలూయా. ఏలో ఏలో ఎన్ని ఎల్లో, హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను ప్రభువు దిగివచ్చును. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను ప్రభువు దిగివచ్చును. క్రీస్తుల మృతులు మొదట లేతురండి, ఆపై సజీవులైన మనము లేతుమండి. క్రీస్తుల మృతులు మొదట లేతురండి. సుమాంజలి దియే సుస్వాగత, సుమాంజలి దియే.
ఉన్నత పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి ఉన్నత పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి నీ సన్నిధిలో నాట్యమాడి నీ సన్నిధిలో నాట్యమాడి పరవశించెదను పరవశించెదను స్వాగత సుమాంజలిదియే సుస్వాగత సుమాంజలిదియే స్వాగత సుమాంజలిదియే సుస్వాగత సుమాంజలిదియే సర్వలోకపాలక తండ్రి దేవా వందనం నిత్య జీవ మార్గమా యేసు దేవా వందనం నిరతము నడిపించు ఆత్మదేవా వందనం ఎనలేని వరములనిచ్చు త్రిత్వైక దేవా కురిపించు నీ పరిశుద్ధ దీవెనలు నీ పరిశుద్ధ దీవెనలు జగమేలు దేవుని ప్రణుతించగా యేసయ్య ప్రేమను కొనియాడగా జగమేలు దేవుని ప్రణుతించగా యేసయ్య ప్రేమను కొనియాడగా ఆత్మానుసారము జీవించగా త్వరపడినారండి ప్రియ సంగమా ఆత్మానుసారము జీవించగా త్వరపడి రారండి ప్రియ సంగమా పరవశించిన హృదయముతో ధూపదీప పుష్పాంజలితో దేవాది దేవుని స్తుతించెదం పరవశించిన హృదయముతో ధూపదీప పుష్పాంజలితో దేవాది దేవుని స్తుతించెదం జగమేలు దేవుని ప్రణుతించగా యేసయ్య ప్రేమను కొనియాడగా ప్రశాంతమైనటువంటి కృష్ణా నది తీరాన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య వెలిసినటువంటి వరాల క్షేత్రం సాగరమాత పుణ్యక్షేత్రం. ఈ సాగరమాత మహోత్సవాలకు విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియచేస్తూ ఉన్నాను. 1977వ సంవత్సరంలో వెలసినటువంటి ఈ వరాల క్షేత్రం ఆనాటి నుండి నేటి వరకు కూడా భక్తులందరినీ కూడా చల్లగా దీవిస్తుంది తల్లి సాగరమాత. దీనుల పాలిట దివ్య జ్యోతిగా, రోగుల పాలిట కల్పవల్లిగా, సంతాన వరప్రదాయినిగా అందరి హృదయాలలో వెలుగొందుచున్నది తల్లి సాగరమాత.
ఈ మహోత్సవ వేడుక సమిష్టి దివ్య బలి పూజ సమర్పించుటకు విచ్చేసినటువంటి మన ప్రీతమ పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ చిన్నాబతిని భాగ్యయ్య తండ్రి గారికి, విశ్రాంత పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ గాలిబాలి తండ్రి గారికి, మరియు ఖమ్మం పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ సగిలి ప్రకాష్ తండ్రి గారికి మన కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి మహోత్సవ దివ్య బలి పూజను సమర్పించడానికి విచ్చేసినటువంటి సకల గురు పుంగములకు స్వాగతం, సుస్వాగతం, ఘనస్వాగతం. ప్రియమైన పీఠాధిపతులారా, గురువులారా, ఈ మహోత్సవ దివ్య బలి పూజలో వివిధ ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు అనేక అవసరాలతో, కోర్కెలతో, మనవులతో తల్లి సాగరమాత పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ ఉన్నారు. వీరందరి ఆత్మీయ శరీర మేలులకై మీరు ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రార్థించమని సవినయంగా కోరుతూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ గాలిబాలి విశ్రాంత పీఠాధిపతులు మరియు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ సగిలి ప్రకాష్ బిషప్ గారు, ఖమ్మం మేత్రానుడు, ప్రియమైన ఛాన్సలర్ ఫాదర్ దాసరి కిరణ్, ప్రియమైన కౌన్సిలర్స్, ఫాదర్స్, కన్యాస్త్రీలారా, సహోదరులారా, ఈనాడు ఇక్కడికి విచ్చేసినటువంటి సాగరమాత భక్తులారా, మీ అందరికీ సాగరమాత పండుగ సందర్భముగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ టు యూ ఆల్. ఒకసారి గట్టిగా చప్పట్లతో సాగరమాత మన యొక్క మాతగా మరి ఈ పండుగలో భక్తియుతముగా పాల్గొని ఆ తల్లి యొక్క దీవెనలు మనం పొందడానికి ప్రయాసపడదాం. పరిశుద్ధ కన్యమరేను సాగరమాతగా ఈనాడు మనము కొనియాడుతూ ఉన్నాం. యేసు ప్రభు తన యొక్క ప్రియమైనటువంటి తల్లిని మనందరికీ ఆధ్యాత్మిక తల్లిగాను, మనందరి అవసరాలు తీర్చేటువంటి తల్లిగా, ఆమెకు ఉన్నటువంటి వరాలు మనకు కూడా మనతో కూడా పంచుకోవడానికి క్రీస్తు ప్రభు మనకు ఒక వరముగా దయచేసినటువంటి ఆ తల్లిని ఈనాడు మనం ఎంతో గొప్పగా కొనియాడుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం 7, 8, 9 తారీఖుల్లో గొప్పగా వేడుకునేటువంటి పండుగ సాగరమాత పండుగ. ఈ సాగర నది తీరాన వెలసినటువంటి ఆ మాత యొక్క బిడ్డలుగా మనం ఇక్కడ సమావేశమై ఈనాడు ఆ తల్లి దీవెనలు పొందడానికి ఎంతగానో ఆసక్తితో మరి ఇష్టపూర్తిగా ఇక్కడ ప్రార్థించుకోవడానికి విచ్చేసి ఉన్నాము. ఈ సాగర తీరాన చల్లనైనటువంటి వాతావరణంలో మరి అందరినీ ఆహ్వానించుకొని దీవించి మరి మనకు కావలసినటువంటి వరాలు అందజేసి మనల్ని హ్యాపీగా సంతోషముగా ఇంటికి పంపించేటువంటి మాత, వరాల మాత. ఇక్కడికి విచ్చేసినటువంటి మనం ఆ తల్లిని మన వెంట తీసుకొని మన ఇండ్లకు వెళ్ళాలి. యేసు ప్రభు యోహాను ఇదిగో మీ తల్లి అన్నప్పుడు ఆయన ఆ తల్లిని ఒక వరముగా తన ఇంటికి తీసుకువెళ్ళాడు. మనం కూడా ప్రియ సహోదరులారా, ఈ సాగరమాతను మన ఇంటికి తీసుకువెళ్ళినట్లయితే వాడి కుటుంబాలు చాలా చల్లగా మరి హ్యాపీగా మరి శాంతియుతముగా ప్రశాంతమైనటువంటి జీవితాలు జీవించడానికి ఆమె మనకు తోడ్పడుతుంది, ఆశీర్వదిస్తుంది, దీవిస్తుంది. ఈనాడు కూడా
పరలోకంలో ఉన్నటువంటి ఆ తల్లి, క్రీస్తు ప్రభు కుడి ప్రక్కన ఉన్నటువంటి ఆమె మన కోసం ప్రార్థిస్తూ ఉంది. ఈ సాగరమాత పండుగ రోజున పరలోకం నుండి ఆ తల్లి ఎంతో హ్యాపీగా ఈ సాగరమాత నది ఒడ్డున ఉన్నటువంటి మనందరిపై తన యొక్క దృష్టిని సారిస్తూ ఉంది. ఆ విధముగా తన బిడ్డలంటే ఎంతో ఇష్టమైనటువంటి ఆ తల్లి 1858లో 1917వ సంవత్సరంలో ఎన్నోసార్లు ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఆ తల్లి అవసరము అని అనిపించుకొని అనుకున్నదో అక్కడ దర్శనమిచ్చి మరి వాళ్ళని దీవించినటువంటి గొప్ప తల్లి ఎవరు అని అంటే సాగరమాత. ఆ తల్లి యొక్క దీవెనలు మనము ఈనాడు ఎంతో గొప్పగా పొందాలి. దీవెనలు అనుగ్రహించమని వేడుకోవాలి. ఎన్నో రకాలైనటువంటి అవసరాలను ఆ తల్లి పాదాల చెంత ఉంచి మనము ఆమె అనుగ్రహాలు పొందడానికి, వరాలు పొందడానికి మనము ప్రయాసపడదాం భక్తియుతముగా. ఈ యొక్క పూజ పూర్తి అయ్యేంత వరకు కూడా ఆ భక్తిలో పారవశమై మరి నిమగ్నమై ఆ తల్లిని ప్రార్థిస్తూ దీవిస్తూ మనల్ని కాచి కాపాడమని, మనకు తోడుగా ఉండమని ప్రత్యేకముగా మనం ప్రార్థించుకుందాం. అందుకు కావలసినటువంటిది, ముఖ్యమైనటువంటిది పరిశుద్ధమైనటువంటి హృదయం. ఆ పరిశుద్ధమైనటువంటి హృదయంతో ఈ తపస్సు కాలంలో మనము ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాల్లో నిమగ్నమై ఉన్నటువంటి మనం ఆ పవిత్ర హృదయంతో ఆ తల్లిని మన హృదయంలోనికి స్వీకరించాలి. మన గ్రామంలోనికి ఆహ్వానించాలి. మన ఇంటిలోనికి మనము ఆమెను తీసుకొని వెళ్ళాలి. అప్పుడు ఎంతో ప్రశాంతంగా మనం జీవించగలము. శాంతియుతముగా ప్రేమలో, అనురాగములో మనం ఎదగగలము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన మధ్యలో మరి బిషప్ గారు ఉండడం ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. యేసు ప్రభువుతో అతి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ఆయనకు ప్రియమైనటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఇదిగో ఆయన గురుత్వంలో నిండుగా పాల్గొనేటువంటి వాళ్ళు, పాలు పంచుకునేటువంటి వాళ్ళు పీఠాధిపతులు. ఈ పీఠాధిపతులు ముగ్గురు మీ మధ్యన ఉండి మీకు పూజ సమర్పిస్తూ ఉన్నారు అని అంటే సాక్షాత్ యేసు ప్రభువే ఇక్కడ ఉండి మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు అన్నటువంటి దానిలో అతిశయోక్తి లేదు, అనుమానం అసలు లేదు. కావున భక్తితో ఈ పూజలో పాల్గొని దేవుని వరాలు పొందడానికి ప్రయాసపడండి. ఆ తల్లి దీవెనలు పొందడానికి ప్రయాసపడండి. ముందుగా మీ అవసరాలు తీర్చమని ఆ తల్లిని ప్రేమతో అడగమని మిమ్మల్ని ఆర్థిస్తూ ఉన్నాం. పూజలో పాల్గొనేటువంటి అర్హతను మనకు దయచేయమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని ప్రార్థించుకుందాం. దేవా నా దోషములను కడుగా నీ రక్తముతో ప్రభువా నన్ను శుద్ధిగా చేయుమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి,
దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పరిశుద్ధ కన్యమరియను సాగరవాతగా కొనియాడు మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము. ఆమె భక్తివంతమైన విజ్ఞాపన ప్రార్థన సహాయమున అన్ని పాపాయముల నుండి రక్షణ పొంది మీ శాంతి సమాధానములను సదా అనుభవింతుముగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగమును జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు మరియు 10వ వచనము. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు మరియు 10వ వచనము. దివి అందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యెను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యెను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిసెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు ఆయన తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిమి. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారమును నెరపెను. ఏలైనా ఆయన సోదరులపై నేరము మోపువాడు రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. ఇది ప్రభువు వాక్కు.
నీకు వందనములు. మోషే ప్రవక్తను పిలిచినది నీ వాక్యము ప్రజలకు దారి చూపినది నీ వాక్యము ప్రభువాక్యము 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 నాకు ఆశ్రయమిచ్చును ప్రభువాక్యము నా సేదను తీర్చును ప్రభువాక్యము నాకు ఆశ్రయమిచ్చును ప్రభువాక్యము నా సీదను తీర్చును ఆ వాక్యమే నా జీవన వేదము ఆ వాక్యమే నా జీవన వేదము ఆ వాక్యమే నా ఆశా కిరణము వాక్యము నాకు ఆశ్రయమిచ్చును ప్రభువాక్యము నా సేదను తీర్చును. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 12వ వచనం వరకు. పునీత చిన్నప్ప గారు ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 12వ వచనం వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును ఒసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులమును నిర్దోషులమును ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితంగా ఒసగిన కృపావరములకు మనము దేవుని స్తుతింతుము. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును కనుక ఆది అందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశం కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథమ ఫలమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభు వాక్కు. నీకు వందనములు. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. ఏ నాటికైనా నిన్ను వీడను నిన్ను మరువను. ఈనాటికైనా నిన్ను వీడను నిన్ను మరువను. నా సర్వము సకలము నీవే
నీవే యేసయ్యా నా జీవము మార్గము నీవే మెస్సయ్యా నా సర్వము సకలము నీవే యేసయ్యా నా జీవము మార్గము నీవే మెస్సయ్యా మరువను యేసయ్యా నిన్ను విడువను యేసయ్యా మరువను యేసయ్యా నిన్ను విడువను యేసయ్యా ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. 3వ దినమున గలిలయలోని కానా పల్లెలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. శ్రీ అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనిను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియును. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట
శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలియలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. గుంటూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తుని బాకీ గారు, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ సగలి ప్రకాష్ గారు, సాగరమాత పుణ్యక్షేత్ర రెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఫామ్శెట్టి సాగర్ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి గురువులు, మఠవాసులు, పెద్దలు, సహోదరి సహోదరులు, సాగరమాత భక్తులు, సహోదరి సహోదరులారా, చాలా కాలం తర్వాత నేను మీ మధ్యకు వచ్చి ఉన్నాను. 5 సంవత్సరాల క్రితం ఈ వేడుకల్లో పాల్గొన్నాను. తర్వాత మరి ఇప్పుడు ఈ వేడుకల్లో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించారు. చాలా సంతోషం. ఈ పండుగ సందర్భంలో దూర ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి ఉన్నారు. అయితే మిమ్మందరినీ ఒక ప్రశ్న నేనే వేసి నేనే సమాధానం చెబుతాను. అదేమిటంటే, ఈ పుణ్యక్షేత్రానికి ఏ ఉద్దేశంతో మీరు ఇచ్చేశారు అని నేను అడిగినట్లయితే సాధారణంగా మీ నుండి వచ్చేటువంటి సమాధానం, మా అవసరాలు, మా మనవులను సాగరమాత పాదముల చెంత ఉంచి ఆమె దీవెనలు పొందడానికి ఇచ్చేసామని బహుశా చెబుతూ ఉండవచ్చు. అయితే సహోదరి సహోదరులారా, అంతవరకే పరిమితమైతే లాభం లేదు. ఉదాహరణగా కుటుంబంలో తల్లి తన బిడ్డల అవసరాలని చాలా వరకు తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఏది అడిగినా కూడా మంచిదైతే ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తుంది. అయితే తల్లి బాధ్యత అంతటితో తీరిపోదు. తన బిడ్డలు బాగా ఎదగాలి, చక్కని మార్గంలో పయనించాలి, చక్కగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశం ఆమెకు ఎప్పుడూ ఉంటుంది. అందుకు జీవితంలో ఎలా మెలగాలి, ఎలా ఎదగాలి, ఏ బాటలో పయనించాలి, ఎలా అభివృద్ధి చెందగలిగినటువంటి విషయాలను గురించి కొన్ని పాఠాలను నేర్పుతుంది. ప్రతి తల్లి కూడా తన బిడ్డలకు కొన్ని పాఠాలను నేర్పుతుంది. అలానే సహోదరి సహోదరులారా, మరీ తల్లి కేవలం మన అవసరాలని మనం ఆలకించడానికి ఇక్కడ లేదు. అదే సమయంలో నేను మీకు కొన్ని పాఠాలు నేర్పడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నేర్పే పాఠాలు మీరు నేర్చుకొని దాన్ని పాటించినట్లయితే మీకు అధికంగా నా దీవెనలు లభిస్తాయని కూడా
సాగరమాత మనకు తెలియజేస్తుంది. కనుక సహోదరి సహోదరులారా, ఇదను నేను మరీ తల్లి నేర్పే పాఠాలు కొన్ని మీ ముందు తలంచాను. 5 పాఠాలు. చేతికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? అందరికి 5 ఏళ్ళేనా? ఎవరికైనా 6 ఏళ్ళు ఉన్నాయా? కడపలో ఒక ఫాదర్కి 6 ఏళ్ళు ఉన్నాయి. ఆయన పాపం ఈ మధ్యనే సరిపోయాడు. అందరికీ మామూలుగా ఉండేది 5 ఏళ్ళే. 5 రకాలుగా ఉంటాయి. బొటన వేలు, చూపుడు వేలు, పెద్ద వేలు, ఉంగరం వేలు, చిటికన వేలు. 5 రకాలుగా 5 సైజుల్లో ఉన్నాయి. అలానే మరి తల్లిలో ఉన్నటువంటి ఆమె దివ్యహస్తములో ఉన్నటువంటి 5 పాఠాలని ఈ దినం మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. మొదటి పాఠం, ఓ ప్రభు, నీ చిత్తమే కానీ నా చిత్తము కాదు. నా జీవితంలో నీ చిత్తమే నెరవేరునుగాక. అదే మరియమ్మ ఫియత్ అంటారు. ప్రభు చిత్తము తన జీవితంలో నెరవేరునుగాకని ఆమె బాహాటంగా పలికింది. అనేక నిర్ణయాలు చేస్తూ ఉంటాం, ప్రణాళికలు చేస్తూ ఉంటాం. అయితే మన కోరిక మాత్రం కాదు. ఆ విషయంలో ప్రభు ప్రణాళిక, ప్రభు ఉద్దేశం, ప్రభు చిత్తము నెరవేరాలని మనం కోరుకుందాం. ఆ విషయంలో మరియమాత మనకు పాఠాన్ని నేర్పుతూ ఉంది. తన జీవితంలో ప్రభు ఆమె అంగీకారాన్ని, ఆమె చిత్తాన్ని కోరినప్పుడు వెంటనే తన అంగీకారాన్ని ప్రభువుకు తెలియజేసింది. ఆమె గర్భంలో ప్రభువు తన నివాసాన్ని ఏర్పరచుకోవడానికి ఆమె అంగీకారాన్ని కోరారు ప్రభు. వెంటనే అందుకు ఆమె తన అంగీకారాన్ని తెలుపుతూ ప్రభు చిత్తమే తన జీవితంలో నెరవేరాలని స్పష్టంగా పలికింది. కొందరు అడగవచ్చు, భగవంతుడు ఏదైనా చేయొచ్చు కదా, ఆమె అంగీకారం అడగటం ఎందుకు, అది లేకుండా కూడా చేయొచ్చు కదా అని భావించేవారు కొందరు ఉండవచ్చు. దానికి సమాధానంగా ఒక ఉదాహరణ, మీకు ఇంటి స్థలం ఉంది, మీ ఇంటి స్థలంలో ఇల్లు కట్టాలి అంటే మీ స్థలాన్ని ఇంజనీర్కి, మేసన్స్కి అప్పగించినప్పుడు వారు మీ స్థలంలో ఇల్లు కట్టగలరు. మీ స్థలాన్ని వారికి ఇవ్వకుండా మీకే ఉంచుకుంటే వారు ఇల్లు కట్టలేరు. మనందరికీ తెలిసినటువంటి విషయం. అలానే దేవుడు తన నివాసాన్ని మరియ గర్భములో ఏర్పరచుకోవటానికి చిత్తగించారు. ప్రభు నివాసం గర్భంలో ఏర్పడాలి అంటే ఆమె అంగీకారము అవసరం. అంగీకారాన్ని తెలిపింది. ఆమె ప్రభుని గర్భం ధరించింది. అలానే సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ప్రభు తన నివాసాన్ని ఏర్పరచుకోవాలని ఎప్పుడు కూడా కోరుతూ ఉంటారు. పౌలు గారు చెప్పారు, మీరే దేవుని ఆలయం. దేవుడు మీ జీవితాల్లో తన నివాసాన్ని ఏర్పరచుకోవాలని ఎప్పుడు కూడా కోరుతూ ఉన్నారు. అందువలన మరియమ్మ గారు నేర్పినటువంటి పాఠం, ప్రభు చిత్తానికి మనం తల వగ్గి మన అంగీకారాన్ని తెలుపుతూ ఉండాలి. పూర్వవేదంలో ఒక సంఘటన, మోషే ప్రభు చెప్పిన విధంగా మందసం కొరకు ఒక గుడారాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విషయం గురించి నిర్గమకాండంలో 40వ అధ్యాయం 34-35 వచనాల్లో మనం చూడగలం. ఆ నిర్గమకాండంలో 40వ అధ్యాయంలో 34-35 వచనాల్లో
ఆ సంఘటన ఏమన్నా, మోషే గుడారం పైన మేఘము ఆవరించి ఉంది. ఆ గుడారం లోపల ప్రభు తేజస్సు ప్రకాశిస్తూ ఉంది. అలానే ప్రభు మనస్సు అక్కడ, ప్రభు మందసమే ప్రభు తేజస్సు. ప్రభు తేజస్సు లోపల ప్రకాశిస్తుంది. బయట ఆ గుడారాన్ని మేఘము కమ్మివేసింది. అలానే సహోదరి సహోదరులారా, మరియమాత పూర్వవేదంలో మోషే నిర్మించినటువంటి గుడారం మరి తల్లి గర్భాన్ని సూచిస్తుంది. ఆ గుడారం పైన ఆవరించినటువంటి మేఘం మరియమ్మ గర్భం పైన పవిత్రాత్మ ఆవరించినట్లుగా మనం గ్రహించాలి. ఆ మేఘం పవిత్రాత్మను సూచిస్తుంది. అలానే ఆ గుడారంలో ప్రభు తేజస్సు ప్రకాశిస్తూ ఉంది. ఆ తేజస్సు మరియమ్మ గర్భములో ప్రభువును సూచిస్తూ ఉంది. కనుక సహోదరి సహోదరులారా, పేతురు గారు మనకు ఈ విషయంలో ఒక ప్రత్యేక సందేశాన్ని అందిస్తున్నారు. ప్రభు మీ యందు తన ఆలయమును నిర్మించుటకు మేము సజీవశలుగా అర్పించుకున్నాడని కూడా చెబుతున్నారు. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 5వ వచనం. సో మొదటి పాఠం, ప్రభు చిత్తమే మన జీవితంలో నెరవేరాలి. కేవలం మనం కోరినట్లే కాదు, ప్రభు చిత్తం, ప్రభు ఉద్దేశం, ప్రభు ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలని మనం ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండాలి. ఇక 2వ పాఠం, దేవుని వాక్కును ఆలకించడమే కాదు, దాన్ని పాటించాలి. మరి తల్లి ఈ విషయంలో మనకు మాతృక ఈ పాఠాన్ని మనకు నేర్పుతుంది. నా బిడ్డలారా, మీరు దేవుని వాక్కుని ఆలకించడం మాత్రమే కాదు, దానికి అనుగుణంగా జీవించండి, దాన్ని మీ జీవితంలో పాటించండి అని చెబుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో మనకు 2 ఉదాహరణలు ఉన్నాయి. లూకాసు వార్త 8వ అధ్యాయం 19వ వచనం నుంచి ఒక ఉదాహరణ. యేసు ఒకరోజు బహిరంగ స్థలంలో ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. అనేక మంది ప్రజలు అక్కడ కూడారు, అంతా క్రిక్కిరిసి ఉంది. అప్పుడు యేసు తల్లి మరియమ్మ సోదరులు కొందరు విచ్చేశారు. ఆ జనసందోహం వలన వారు యేసును సమీపించలేకపోయారు. అప్పుడు ఆ గుంపులో ఒకడు ప్రభును ఉద్దేశించి, మీ తల్లి మీ సోదరులు బయట మీ కొరకు వేచి ఉన్నారని చెప్పినప్పుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు, దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లి నా సోదరులు అన్నారు. అనగా సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో ఉన్నటువంటి అంతరార్థం, భౌతికంగా నా తల్లి, ఇంకా భౌతికంగా నా తల్లి ఆమె మాతృత్వం, భౌతిక మాతృత్వాన్ని ధరించింది. అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా నా తల్లి కేవలం భౌతికంగా మాత్రమే కాక ఆధ్యాత్మిక తల్లి దేవుని వాక్కును తన హృదయంలో స్వీకరించి పాటించింది. కనుక ఆమెలో భౌతిక మాతృత్వం, ఆధ్యాత్మిక మాతృత్వం 2 ఇమిడి ఉన్నాయి. అలానే మనకు భౌతిక మాతృత్వం అనేది లేకపోయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక మాతృత్వం అవసరమని ఈ సందర్భంలో యేసు బోధిస్తున్నారు. ఆధ్యాత్మిక మాతృత్వం అనగా దేవుని వాక్కును ఆలకించి పాటించాలి. అలానే
మరి ఒక చోట లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ఒక చక్కని వాక్యం, ఒక స్త్రీ యేసును ఉద్దేశించిలా పలికింది, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవని ఎలుగెత్తి పలికెను. కానీ యేసు దేవుని వాక్కును ఆలకించి దాన్ని పాటించువారు మరింత ధన్యులు. అమ్మా, నా తల్లిని గురించి కేవలం భౌతిక మాతృత్వాన్ని మెచ్చుకుంటున్నావు, అంతేకాదు ఆమెలో ఆధ్యాత్మిక మాతృత్వం కూడా ఉంది. ఆధ్యాత్మిక మాతృత్వం ఉన్న సహోదరులు దైవ ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక మాతృత్వాన్ని ధరించినట్లయితే మరింత ధన్యులని కూడా యేసు చెప్పారు. అనగా సాధారణంగా మన జీవితంలో జరిగేది, దేవుని వాక్కును ఆలకిస్తున్నాం, పూజా పఠనాల ద్వారా ఆలకిస్తున్నాం, బైబిల్ పఠనం ద్వారా ఆలకిస్తున్నాం, ప్రసంగాల ద్వారా ఆలకిస్తున్నాం. అయితే ఎంతవరకు ఆలకించిన దాన్ని పాటిస్తున్నాం, ఎంతవరకు దానికి అనుగుణంగా జీవిస్తున్నామని ప్రశ్నించినట్టయితే చాలా తక్కువ అనే చెప్పాలి. చాలా తక్కువ. అనేక మంది ఆలకిస్తున్నారు కానీ పాటించడం లేదు. దాన్ని ఇప్పుడు మరియ తల్లి తన గర్భములో యేసుని స్వీకరించడం, తర్వాత ప్రసవించడం, మనవాళ్ళకు అర్పించడం అనేది జరిగింది. ఆ వాక్ను మనం స్వీకరిస్తున్నాం, ఆలకిస్తున్నాం కానీ పాటించడం లేదు. అనగా గర్భం ధరిస్తున్నాం, వాక్కును ధరిస్తున్నాం, స్వీకరిస్తున్నాం, పాటించటం లేదంటే మనం ప్రసవించటం లేదు. అనగా ఒక విధంగా గర్భస్రావం, మన జీవితంలోనే గర్భస్రావం అనేది జరుగుతుంది. దేవుని వాక్కును ఆలకించి పాటించినంతకాలం అది గర్భస్రావం జరుగుతుంది, వృధాగా అయిపోతుంది. కనుక సహోదరులారా, కనుక ఈ విషయంలో మనం ప్రత్యేకంగా ప్రభు ఉద్దేశాన్ని ఆలకించి మరీ తల్లి తన జీవితంలో పాటించినటువంటి పాఠం మనకు నేర్పుతుంది. మనం కూడా దాన్ని స్వీకరించాలి. ఇక మూడవ పాఠం, కుటుంబంలో తల్లి తన బిడ్డలకు క్రమశిక్షణ, కొన్ని హద్దులు, కొన్ని పరిమితులు నేర్పుతుంది. ఏది మంచి మాట, ఏది చెడ్డ మాట, ఏది మంచి మార్గం, ఏది చెడ్డ మార్గం, ఏ ప్రణాళిక మంచిది, ఏ ప్రణాళిక చెడ్డది, ఇటువంటి విషయాలు ఎన్నో నేర్పుతూ ఉంటుంది. అనగా జీవితంలో హద్దులు, పరిమితులు, లిమిటేషన్స్ అనేవి అవసరం. అయితే ఈ విషయంలో ఒక ఉదాహరణ, బైబిల్ గ్రంథంలో సాంసన్ ఉన్నాడు. క్రికెట్ మ్యాచ్లో సాంసన్ కాదు, బైబిల్ గ్రంథంలో ఒక సాంసన్ ఉన్నాడు. ప్రజల నాయకుడు, న్యాయాధిపతి, శత్రువుల నుండి తన ప్రజలను, దైవ ప్రజలను కాపాడటానికి ఎన్నుకోబడ్డాడు. అయితే ఆ సాంసన్ తన ప్రజల మధ్య తన దేశంలో ఉండకుండా శత్రు దేశంలో, ఆ సరిహద్దుల్లోకి పోయి శత్రు దేశంలో కొద్దిగా అడుగుపెట్టాడు. అక్కడ అడుగుపెట్టగానే అక్కడ ఒక అమ్మాయి మీద కన్నుపడ్డది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు. తల్లిదండ్రులు చెప్పాడు, ఆ అమ్మాయి నాకు కావాలి. తల్లిదండ్రులు మొత్తుకొని చెప్పారు, శత్రువుల అమ్మాయి చాలా ప్రమాదం, మనకు పనికిరాదు అని చెప్పినా కూడా నాకు ఆ అమ్మాయే కావాలి అని కోరుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. తర్వాత అమ్మాయి వేరే అవతని పెళ్లి చేసుకుంది. ఇంకొంతకాలానికి సాంసన్
శత్రు దేశంలోకి ఇంకా కొద్దిగా లోతుకు పోయాడు. గాజా అనే ప్రదేశానికి పోయాడు. ఆ గాజా అనేటువంటి పట్టణంలో ఒక వేశ్య ఉంది. ఆ వేశ్య పైన కన్ను పడింది. ఆ వేశ్య ఇంటికి పోయాడు. అప్పుడు శత్రువులు ఫిలిస్తీయులు నగరం బయట కాసుకొని ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఇంట్లో నుంచి బయటికి వస్తాడో పట్టుకుందామని. అది పసిగట్టి అర్ధరాత్రి వేళ లేచి పోయి ఆ గేటుని కూడా ఓడబెక్కుని తప్పించుకొని పోయాడు. వేశ్య మీద కన్నుబట్టం అనేది చాలా ప్రమాదం. ఇంకా కొంతకాలానికి ఇంకా లోతుకు పోయాడు. సోరేబ్ అనేటువంటి ప్రాంతానికి పోయాడు. సోరేక్ అనేటువంటి ప్రాంతంలో డెలీలా అనే అమ్మాయి మీద కన్నుబడ్డది. డెలీలా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. శత్రువులకు చెందినటువంటి అమ్మాయి డెలీలా ఆమెను చేసుకోవటం వలన ఆయన పతనానికి కారణమైంది. జీవితం వినాశనం అయిపోయింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, హద్దులు దాటాడు. హద్దులు దాటం వలన ప్రమాదం పొంచి ఉంది. చివరకు డెలీలా ద్వారా జీవితం పతనం అయిపోయింది. అలానే కుటుంబంలో తల్లి తన బిడ్డలకు కొన్ని హద్దులు నేర్పుతుంది. అలానే విశ్వాస జీవితంలో మరి తల్లి మనకు కొన్ని హద్దులు, కొన్ని పరిమితులు చెబుతూ ఉంటుంది, బోధిస్తూ ఉంటుంది. ఆ పాఠాన్ని మనం నేర్చుకొని జీవితంలో పాటిస్తే అభివృద్ధి, విశ్వాస జీవితంలో ముఖ్యంగా అభివృద్ధి చెందగలం. అందరము కూడా లేచి నిలబడి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారంకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. స్వామి ఆమేన్. హృదయార్పణం, సేవార్పణం,
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయామయులైన ఓ సర్వేశ్వర, ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపము. పరిశుద్ధ కన్యమరియ సాగరమాత విజ్ఞాపన ప్రార్థనం ద్వారా మేము అడుగు వరములు మాకు ఎల్లప్పుడూ దయచేయము. మా ప్రార్థనలు వ్యర్థముగాక, మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యమరియ సాగరమాతగా స్మరించుకొని ఆడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరుచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకునకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వాదలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా
పవిత్రుడు పవిత్రుడు పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడు. నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తం. ఏలయన నీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచ మాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పుమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారు రక్షణాయుతమగు పాటులు అద్భుతమైన ఉత్థానమును
మోక్షారోహణము స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయు. వారే మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత చిన్న తెరేజమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా లయో జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, ప్రకాశ్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యొద్దను దృఢపరుపము. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదేశలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనుకరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వాళ్ళనందరినీ, ఈ పవిత్ర పూజాబలిని సమర్పిస్తూ ఉన్న వారి కుటుంబములలోను, మా అందరి కుటుంబములలో మరణించిన వాళ్లను దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు మాకు సకల మేళ్లను దయచేయుచు ఉన్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. యేసు ప్రభు తన శిష్యులు అడిగినప్పుడు యోహాను శిష్యులు ఆయనకు ప్రార్థించడం నేర్పించారు. మరి మాకు ఏదైనా ప్రార్థన నేర్పించండి ప్రభు అని అడిగినప్పుడు
ప్రభువే స్వయముగా ఈ ప్రార్థన నేర్పించారు. కాబట్టి పరలోక ప్రార్థన, ఈ ప్రార్థన ఎంతో శక్తివంతమైనటువంటి, ఈ ప్రార్థనకి తల వంచినటువంటి దయ్యాలు ఉండవు, భూతాలు ఉండవు. ఏది కూడా మన దారిదాపుల్లోకి వచ్చినప్పుడు ఈ ప్రార్థన, మంగళవార్త జపం, త్రిత్వ స్తోత్రం, ఈ 3 ప్రార్థనలు చెప్పి వారిపై మరి ఆశీర్వాదాన్ని పలికినప్పుడు మనం ప్రశాంతతకు లోనవుతూ ఉన్నాం. అటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఈ యొక్క ప్రార్థన చెప్పేటప్పుడు ఎప్పుడైనా భక్తితో చెప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఆయన కనికరిస్తాడు, ఆయన మనకి ఏది అవసరమో అది మనకి అందజేస్తాడు. కాబట్టి అందరం భక్తియుతముగా చేతులు పైకెత్తి ప్రార్థించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కొలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము.
శాంతి దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధనిలం. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవనకు నన్ను కాపాడునుగాక. ఆమేన్. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యగ సదనకు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యగ సదనకు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యగ సదనకు అధిపతి కావా. యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యము ఈ విందు, స్వీకరించు వారిని కాచులు ఈ విందు. ఆ ఆ యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యము ఈ విందు, స్వీకరించు వారిని కాచులు ఈ విందు. మానవ ప్రగతిని సాధించి దైవ జనులను పోషించి రక్షణ మార్గం చూపించి వాగ్దాన భూమికి నడిపించి పావనమైన దైవిక జీవనము. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యగ సదనకు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యగ సదనకు అధిపతి కావా. ప్రియ సహోదరి సహోదరులారా, మరెంతో సుదూర ప్రాంతాల నుంచి మనందరం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం. మరి కొద్ది నిమిషాలు మనము యొక్క దైవ సాన్నిధ్యములో ఉండి దేవుణ్ణి స్తుతించటానికి గణపరచటానికి ప్రయత్నము చేద్దాం. మరి ఈ సమయములో ఈ రోజున
ఈ యొక్క సాగరమాత తిరునాళ్ళలో ప్రథమమైన అధికమైన మరి దీవెన పొందుకునేటటువంటి ఈ యొక్క చివరి రోజు 3వ రోజున మనందరికీ కూడా పరిశుద్ధ దివ్య బలి పూజను అత్యంత మహిమకరంగా ఘనముగా ఆశీర్వాదకరంగా మనందరి కొరకు కూడా మన యొక్క ఆత్మ శారీర మేలుల కొరకు, అదేవిధంగా మన యొక్క ప్రతి తలంపు కొరకు కూడా ఈ యొక్క దివ్య బలి పూజను మనకు సమర్పించిన పీఠాధిపతులను సన్మానించుకోవటం అనేది మనందరికీ గొప్ప దీవెన, ఆశీర్వాదకరం. కనుక ఈ సమయంలో మన మధ్య ఉన్న ఘన పీఠాధిపతులను మనందరము కూడా సన్మానించుకుందాం. మొట్టమొదటిగా జ్ఞాని వేద పండితులైన మహాఘనత వహించిన డాక్టర్ గాలిబాలి తండ్రి గారిని మనందరము కూడా మరి పీఠము ముందు ఏర్పాటు చేయబడిన ఆసనములోనికి ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారి మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. మరి వారిని సన్మానించవలసినదిగా సాగరమాత పుణ్యక్షేత్ర రెక్టర్ గారైన జోసఫ్ బాలసాగర్ గారిని, అదేవిధంగా వారి యొక్క సహాయక గురువులు కిరణ్ ఫాదర్ గారిని, అనిల్ ఫాదర్ గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు దుశాలువాతో, పూలమాలతో, గజమాలతో ఈ రోజున తండ్రి గారిని సన్మానించబోతూ ఉన్నారు. మనం కూడా వారితో ఏకీభవించి మన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మరి వారిని సన్మానించడం అనేది ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెనకరం. కాబట్టి మనం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారితో ఏకీభవించి ఈ యొక్క సన్మానాన్ని వారికి అందిస్తూ వారి యొక్క దీవెన మనందరం కూడా పొందుకుందాం. అందరూ చూస్తున్నారు కానీ కొట్టట్లా చప్పట్లు, గట్టిగా కొట్టాలి. అదేవిధంగా గుడి పెద్దలను ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. గుడి పెద్దలు కూడా వచ్చి తండ్రి గారిని దుశాలువాతో, పూలమాలతో సన్మానించబోతూ ఉన్నారు. వీరి తరువాత గోపురెడ్డి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వచ్చి మన యొక్క పూజ్య పీఠాధిపతులను వారు సన్మానించి గౌరవించెదరు. వినయవంతులు, ఉత్సాహవంతులైన మహాఘనత వహించిన డాక్టర్ సగిలి ప్రకాష్ తండ్రి గారిని ఈ సమయంలో వారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు నిన్నటి దినమున పండుగ 2వ రోజు దివ్య బలి పూజ మనందరి కొరకు కూడా సమర్పించి మనందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించి దీవెన అందించి ఉన్నారు. కాబట్టి వారిని కూడా మన మధ్యలోనికి సాదరముగా చప్పట్లు కొడుతూ మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. వారిని సన్మానించవలసినదిగా మరి రెక్టర్ ఫాదర్ గారిని, జోసఫ్ బాలసాగర్ ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా సహాయక గురువులు ఇద్దరు కూడా కలిసి తండ్రి గారిని దుశాలువాతో, గజమాలతో వారు సన్మానించి గౌరవించెదరు. సన్మానిస్తూ ఉండగా మనం కూడా ఉత్సాహంతో వారికి చప్పట్లు కొడుతూ మన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మన చప్పట్ల ద్వారా వారికి సన్మానాన్ని మనం కూడా అందిస్తూ వారిని గౌరవించి వారి దీవెన పొందుకుందాం. అదేవిధంగా గుడి పెద్దలు కూడా ముందుకు వచ్చి తండ్రి గారిని సన్మానిస్తారు. దుశాలువాతో, పూలమాలలతో వారిని సన్మానించి సత్కరించి గౌరవించి వారి యొక్క దీవెన మరి పొందుకోవటానికి మనందరి తరపున కూడా గుడి పెద్దలను ఆహ్వానిస్తూ ఉన్నాం. సౌమ్యులు, సహృదయులైన మన యొక్క మహాఘనత వహించిన డాక్టర్ చిన్నాబతిని భాగ్యయ్య తండ్రి గారిని ఈ సమయంలో మన ముందుకు ఒక ఆసనములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రధాన యాజకులుగా ఈ రోజున పండుగ మహోత్సవ సమిష్టి దివ్య బలి పూజ మనందరి కోసమై సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాలు, సాగరమాత యొక్క ప్రార్థన వేడుదల మనందరి కోసం కూడా కోరి ప్రార్థన చేసిన పీఠాధిపతులను
మన యొక్క రెక్టర్ గారు జోసెఫ్ బాలసాగర్ ఫాదర్ గారు, అదేవిధంగా సహాయక గురువులు ఇద్దరు కూడా సన్మానించి గౌరవిస్తూ ఉండగా మనందరము కూడా ఏక హృదయముతో గట్టిగా చప్పట్లు కొడుతూ రెండు చేతులు కూడా జత కలిపి మన సంతోష ఆనందాలతో వారికి హృదయ నిండి నా కృతజ్ఞతావందనాలు తెలియచేద్దాం. కొడుతూ ఉంటే ఇంకా ఉత్సాహం కలుగుతూ ఉంది, ఇంకా ఆశీర్వాదం మనందరం కూడా పొందుకుంటాం. ఈ చప్పట్ల ద్వారా మన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయటమే కాదు, ఈ యొక్క సమయంలో మనం ఏకీభవిస్తూ వారిని అభినందిస్తూ ఉన్న సందర్భము. ఈ సమయంలో రెవరెండ్ ఫాదర్ తుమ్మా మర్రెడ్డి గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు 25 వసంతాల గురుత్వ జూబిలీ వేడుకలు వారు జరుపుకుంటున్న ఈ యొక్క ఆనంద శుభతరుణములో మరి వారిని సన్మానించి గౌరవించటం అనేది ఎంతో ఆశీర్వాదకరం. గోపురెడ్డి గారు సాగరమాత పుణ్యక్షేత్ర రెక్టర్ గారిని జోసెఫ్ బాలసాగర్ ఫాదర్ గారిని సన్మానించి గౌరవిస్తూ ఉండగా మనందరం కూడా చప్పట్లు కొడతాం. వారు ఎంతో శ్రమిస్తూ ఎంతో కష్టపడుతూ జూబిలీ గురువులను మన యొక్క ప్రియతమ తండ్రి గారు సన్మానించి ఆశీర్వదిస్తూ ఉండగా మనందరం కూడా మరి జూబిలీ గురువుల కొరకు గట్టిగా చప్పట్లు కొడుతూ 25 వసంతాల గురుత్వ జీవితం, దేవుని సేవలు, దేవుని ప్రేమలో, పరిచర్యలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నో విధాలుగా సవాళ్ళను దాటుకుంటూ ఎంతో శక్తివంతంగా దేవుని వాక్యాన్ని చాటేటటువంటి గొప్ప భాగ్యము గురుత్వము. అటువంటి గురుత్వాన్ని ఈ రోజున 25 సంవత్సరాల జూబిలీ వేడుకను జరుపుకుంటూ ఉన్న మన యొక్క ప్రీతమ గురువులను అభినందిస్తూ మనందరం కూడా మరొకసారి చప్పట్లు కొడుతూ వారికి అభినందనలు తెలియచేద్దాం. రెవరెండ్ ఫాదర్ అంబటి బాలరెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థముగా అంబటి బెర్నారెడ్డి, వారి యొక్క బిడ్డలు అంబటి చిన్నపరెడ్డి, అంబటి ప్రశాంతి, ఈ కుటుంబము వారు సాగరమాత పండుగ తిరునాళ్లకు వారు ఎంతగానో మరి అనేక విధాలుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. కనుక ఈ సమయంలో వారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మన యొక్క భాగ్యయ్య తండ్రి గారు వారిని దుశాలువాతో పూలమాలలతో సత్కరించి సన్మానించి వారికి ఆశీర్వాదములు అందించెదరు. కనుక వారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆర్థికంగా ఎంతో విధంగా మరి బలంగా నిలిచి ఉన్నారు కనుక దేవుడు వారిని ఇంకా అధికముగా దీవించాలని ప్రత్యేకంగా మనందరం కూడా ప్రార్థిస్తూ ఈ సమయంలో తండ్రి గారు వారిని సన్మానించి ఆశీర్వదిస్తూ ఉండగా మనం కూడా చప్పట్లు కొడుతూ మన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. ఈ యొక్క పుణ్యక్షేత్రము సుమారుగా 49 సంవత్సరాలకు ముందు ప్రారంభమయ్యి నేటికి అనేక విధాలుగా మరి ఇక్కడ అనేక మందికి ఆ తల్లి తన యొక్క దీవెనలను అందిస్తూ ఉంది. ఈ సమయంలో సాగరమాత పుణ్యక్షేత్ర 50 సంవత్సరాల బంగారు మహాజూబిలీ వేడుకలను ఇప్పుడు మన యొక్క పీఠాధిపతులు, పూజ్య పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారు ప్రకటిస్తారు. పూజ్య పీఠాధిపతులారా, గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరులారా, సాగరమాత పుణ్యక్షేత్ర 50 సంవత్సరాల బంగారు మహా జూబిలీ వేడుకలను ప్రకటిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోనమని మేమందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. వచ్చే మార్చ్ 7, 8, 9 అందరం కూడా గట్టిగా 2027లో ముగింపు వేడుకలు ఘనముగా కొనియాడుకోవడం జరుగుతుంది. అప్పుడు ఇంకా ఎక్కువ మంది రావాలి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాము.
పీఠాధిపతులను కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. దయచేసి ఆ పండుగ ముగింపు వేడుకల్లో మీరు భాగస్థులు కావాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని దీవెనలు మీకు ఎల్లప్పుడూ లభించాలి అని, ముఖ్యంగా సాగరమాత దీవెనలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలి. ఈనాడు మన ప్రియమైన తండ్రి గారు గాలివాలి బిషప్ తండ్రి గారు 5 ముఖ్యమైనటువంటి చేతికున్నటువంటి వేళ్ళు మరి ఎన్నున్నాయో అన్ని అంశాలు వాళ్ళు మరీ తల్లి ద్వారా స్వీకరించాలి అని కోరారు. ఒకసారి నేను మరీ తల్లిని మీరు ఇంటికి తీసుకువెళ్ళాలి అని అంటే వాళ్ళు అక్కడున్న స్వరూపాన్ని అందరూ నలుగురు కలిసి ఇంటికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలానే మరీ తల్లికి ఉన్నటువంటి 5 ఏళ్ళు చేతుకున్నటువంటి 5 ఏళ్ళు ఇంటికి తీసుకుపోవడానికి కాదు, 5 ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి ఆ తల్లి జీవితంలో నేర్చుకున్నటువంటి అంశాలు, ఆమె ఆచరణ పెట్టినటువంటి అంశాలు, వాటిని మనం ఇంటికి తీసుకువెళ్ళి ఆ తల్లిని మరి గౌరవించుకొని ఆమె ద్వారా దీవెనలు పొందాలి అని మేము మనసారా కోరుతున్నాను. ఈ జూబిలీ సంవత్సరం అంతా కూడా దేవుని ఆశీస్సులు మీకు లభించాలి అని మనసారా వేడుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరం కూడా గట్టిగా మన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ సమయంలో ఇచ్చేసిన అతిరథ మహారథులందరికీ, ముఖ్య అతిథులందరికీ, సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క సాగరమాత పుణ్యక్షేత్ర రెక్టర్ గారైన ఫాదర్ పామిశెట్టి జోసెఫ్ బాలసాగర్ గారు కృతజ్ఞతా వందన సమర్పణ చేస్తారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి సాగరమాత భక్తులారా, చక్కనైనటువంటి వాతావరణం, దేవుని అనుగ్రహం, తల్లి సాగరమాత ప్రార్థన, ఈనాటి సమిష్టి దివ్య బలి పూజను ఘనముగా ఆధ్యాత్మికంగా కొనియాడుకోవడానికి ఎంతగానో సహకరించినటువంటి ఆ దేవదేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించుదాం. తమ విలువైనటువంటి సమయాన్ని మన కోసం వెచ్చించి మన మధ్యకు విచ్చేసి ప్రార్థించినటువంటి ప్రధాన యాజకుడు, గుంటూరు పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యే తండ్రి గారు పుణ్యక్షేత్రము అభివృద్ధి పదంలో నడవడానికి అహర్నిశలు శ్రమిస్తూ, పుణ్యక్షేత్రమే కాదు గుంటూరు మేత్రాసనం కూడా ఉన్నత పదంలో నడవడానికి ఎన్నెన్నో విధాలుగా వారి కష్టాన్ని అంతటిని కూడా చూపిస్తున్నటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ చిన్నాబతిని భాగ్య తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియచేద్దాం. 87 సంవత్సరాలు అయినా కానీ 50 సంవత్సరాల వ్యక్తిలాగానే, చిన్న వయస్కుడు లాగానే పిలవగానే ప్రేమతో విచ్చేసి చక్కని వాక్యాన్ని, మరియ తల్లి ఔన్నత్యాన్ని, విశిష్టతను 5 పాఠాలు 5 వేళ్లతో విశ్వాసంలో వేర్లు విధముగా చక్కగా అత్యద్భుతముగా ప్రసంగించినటువంటి పీఠాధిపతులు, గుంటూరు మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు, మహాఘనత వహించినటువంటి శ్రీ 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 డాక్టర్ గాలిబాలి తండ్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియచేద్దాం. ప్రేమతో ఆహ్వానించగానే పుణ్యక్షేత్రానికి విచ్చేసి నిన్నటి దినాన జపమాల క్షేత్రంలో దివ్యబలి పూజను సమర్పించి నేటి ఈ సమిష్టి దివ్యబలి పూజలో పాల్గొని మన కోసము, మన బిడ్డల కోసము ప్రత్యేకంగా ప్రార్థించినటువంటి పీఠాధిపతులు, మహాఘనత వహించినటువంటి శ్రీ 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 డాక్టర్ సగిలి ప్రకాష్ తండ్రి గారికి కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు తెలియచేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియచేద్దాం. ఆంధ్ర, తెలంగాణ మరియు వివిధ సభలకు చెందినటువంటి గురువులందరూ కూడా ఈ మహోత్సవ దివ్యబలి పూజలో పాల్గొని మన కోసం ప్రార్థించినందుకు, మన కోసము దేవునికి విన్నవించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. సాగరమాత పుణ్యక్షేత్రానికి అనేక సేవలు అందిస్తున్న నాకు చేదోడు వాదుగుడుగా ఉంటున్నటువంటి గుడి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు, దీవెనలు. పండుగ ఎంత ఘనంగా జరుపుకోవడానికి సహకరించినటువంటి సహాయక గురువులు కిరణ్ ఫాదర్, రాజవరపు అనిల్ ఫాదర్ గారికి, అలాగనే పండుగకు సహకరించినటువంటి ఫాదర్ రాజు, ఫాదర్ ప్రభుకుమార్, ఫాదర్ తంబి,
ఫాదర్ గుండిగా అంతోనికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పండుగ ఉత్సవానికి సేవలు అందించినటువంటి నరసరావుపేట ఎస్పీడి బ్రదర్స్ వారికి, అలాగనే వారి రెక్టర్ అయినటువంటి ఫాదర్ పైస్ థామస్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. పూజలు రాయటంలో, పూజపీఠ అలంకరణలో తమ సహకారం అందించినటువంటి ఆర్ఎఫ్టిఎస్ సిస్టర్స్కి నిండైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పండుగ ఆరంభము నుండి ఇప్పటి వరకు కూడా కారంపూడి నుండి, తుళ్ళూరు నుండి వచ్చినటువంటి ఆర్ఎఫ్టిఎస్ సిస్టర్స్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే పూజకు ముందు ఎంట్రన్స్ డ్యాన్స్ చేసినటువంటి చిన్నారి బాలికలు సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రెండచింతల వారి హెచ్ఎం గారైనటువంటి సిస్టర్ జ్యోతి కస్పార్ గారికి, బాలబాలికలకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పండుగ పూజలో మధురమైనటువంటి పాటలు ఆలపించి వారి పాటలతో దివ్య బలి పూజను మహోన్నతముగా కొనియాడుటకు, ప్రార్థించుటకు సహకరించినటువంటి అన్నయ్య రెవరెండ్ ఫాదర్ ఉన్నం కిరణ్ గారికి మరియు వారి బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సాగరమాత పుణ్యక్షేత్ర గాయకులు బ్రదర్ రాజేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించి సహకారం అందించినటువంటి గురజాల డిఎస్పి గారికి, మాచర్ల రూరల్ సిఐ గారికి, ముఖ్యముగా విపి సౌత్ ఎస్ఐ గారికి మరియు ఇతర ప్రాంతం నుండి వచ్చినటువంటి పోలీసు సిబ్బందికి నా కృతజ్ఞతలు. త్రాగునీరు అందించినటువంటి కెనరా బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ వారికి, వారి బృందానికి, అన్ని విషయాల్లో సహకరించినటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ డిఈ గారికి, ఏఈ గారికి, అలాగే జేఈ గారులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. వైద్య సేవలు అందించినటువంటి కొప్పునూరు, విపి సౌత్, నర్సరావుపేట డిఎంహెచ్ఓ డాక్టర్స్కి, నర్సులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ 3 రోజుల పాటు అన్నదానం సిద్ధం చేసినటువంటి వంట మాస్టర్ జోజప్పకి, విద్యుత్ అలంకరణలో సహకరించినటువంటి కోటేశ్వరరావు గారికి, కొత్త మాస్ టెంట్ హౌస్ వారికి, సెక్యూరిటీ, స్విమ్మర్స్కు, శానిటరీ, పుణ్యక్షేత్ర సిబ్బందికి, మరీ ముఖ్యముగా ఈ దివ్య బలి పూజను అన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి దివ్యవాణి టీవీ వారికి, శుభవచనం ఛానల్ వారికి, క్యాథలిక్ వాణి టీవీ వారికి, అలాగనే సౌండ్ సిస్టమ్ జోజీకి, కోలాటం వారికి, బైబిల్ నాటకాలు, బుర్రకథలు, సాంస్కృతిక కార్యక్రమములు ప్రదర్శించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వాటర్ ట్యాంకర్ను భక్తులకు సహకారంగా అందించినటువంటి నాగిరెడ్డి గారికి కృతజ్ఞతలు. మాతా సరోవర్లో మనకి రూమ్స్ అవైలబుల్గా ఏర్పాటు చేసినటువంటి గోపిరెడ్డి గారికి, వీరారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు అందరూ కూడా ఒక్కసారి వీరందరికీ గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇంకా ఎవరినైనా కానీ మర్చిపోయినట్లయితే అన్యథా భావించకుండా వారికి రెండింతలుగా దేవుని ఆశీర్వాదం లభించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. సెలవు తీసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క పుణ్యక్షేత్ర అభివృద్ధికై అహర్నిశలు కూడా శ్రమిస్తూ, అనేక ప్రణాళికలు వేస్తూ, అనేక విధాలుగా మరి శ్రమిస్తూ ఉన్న పుణ్యక్షేత్ర రెక్టర్ గారైన గురుశ్రీ పామశెట్టి జోసెఫ్ బాలసాగర్ గారిని ఈ సమయంలో ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి 3 పీఠాధిపతుల చేతుల మీదుగా ఈ సమయంలో వారిని ఆహ్వానిస్తూ సన్మానించవలసినదిగా కోరుతూ ఉన్నాం. ఎన్నెన్నో మరి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి విచ్చేసిన అశేషమైన జనవాహినికి అనేక విధాలుగా సౌకర్యాలు ఏర్పాట్లు చేయటములో మరి యొక్క రెక్టర్ గారు ఎంతగానో శ్రమించి ఉన్నారు. వారికి సహాయపడిన మరి సహాయక గురువులు, వారి యొక్క బృందము, సిబ్బంది, వారందరూ కూడా ఎంతో శ్రమ పడితే ఈ రోజున ఇంత ఘనంగా మనందరం కూడా యొక్క తిరునాళ్ళు జరుపుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గట్టిగా మరొకసారి వారికి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియచేద్దాం. చివరి ఆశీర్వాదం కొరకై మనందరము కూడా లేచి నిలబడదాం, ప్రార్థించుదాము. దయామయులైన ఓ సర్వేశ్వర, ఆధ్యాత్మిక విందులో పాలు పంచుకొని నిన్ను దీనతతో ప్రార్థించుతున్నా. పరిశుద్ధ కన్య మరియ సాగరమాతను మా మార్గదర్శిగా చేకొని మేము ఎల్లప్పుడూ నీ చిత్తము నెరవేర్చునట్లు ఆమె వలె నిర్మలమైన జీవితములతో నిన్ను సేవించునట్లును, తద్వారా ఆమెతో పాటు
నిన్ను హృదయపూర్వకముగా ఘనపరుచునట్లును కృప చూపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి పూజలో పాల్గొని మీ అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదములు అందజేసినటువంటి మహాఘనత వహించినటువంటి శ్రీ 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 గాలివాలి బిషప్ తండ్రి గారికి నా తరపున, మీ అందరి తరపున, ఇక్కడ ఉన్న గురువులందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి గట్టిగా చప్పళ్ళతో అభినందించుకుందాము. అలానే ఖమ్మం మేత్రాసనం నుండి చేసినటువంటి మహాఘనత వహించినటువంటి శ్రీ 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 సగిలి ప్రకాష్ బిషప్ గారిని కూడా మనమందరం మన యొక్క కరతాల ధ్వనులతో అభినందించుకుందాం. దేవుని ఆశీస్సులు వారికి అందజేసుకుందాం. ఇక చివరిగా మరి అభినందనలు స్వీకరించినటువంటి వాళ్ళు మీ అందరికీ తెలుసు. మీ విచారణ రెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ సాగరమాత శ్రైన్ రెక్టర్ అయినటువంటి ఫాదర్ పాంశెట్టి సాగర్. పాంశెట్టి సాగర్ సెక్రటరీగా ఉన్నప్పుడు మరి గడ్డం లేకుండా నున్నగా కనపడేటువంటి వాడు. మరి ఇప్పుడు గడ్డం పెంచుకొని మరి ఆయన ఒక సాధువు మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఎంత కష్టం, ఎంత ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇక్కట్లు వచ్చినా కానీ నిండుగా ఈ మన సాగర్ తీరంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క డ్యామ్ నిండుగా నీరు ఉన్నప్పుడు ఏ విధముగా కదలకుండా తనకుండా ఉంటుందో ఆ విధముగానే ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా నిండైనటువంటి మనసుతో మరి ఆలోచనలతో శక్తితో ఆయన ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ఇన్ని పనులు మరి చూసుకోవాలి అని అంటే ఎవరికైనా కష్టమే. వారికి తోడుగా ఉన్నటువంటి సహాయక గురువులు అనిల్, కిరణ్ వాళ్ళిద్దరు కూడా ఎంతో తోడ్పడుతూ ఉన్నారు ఫాదర్ గారికి. ముఖ్యముగా ఫాదర్ సాగర్, మీకు దేవుని యొక్క ఆశీస్సులు ఇక్కడ చక్కగా మరి పరిశుద్ధమైనటువంటి విధముగా భక్తులందరికీ ఆహ్లాదకరమైనటువంటి విధముగా వారందరూ హ్యాపీగా సంతోషంగా వచ్చి ప్రార్థించుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పిస్తూ ఉన్నందుకు నీకు మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహాలు అందజేస్తూ ఉన్నాను. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ దీస్ ఫర్ ఆల్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫెస్టివల్. అండ్ దెన్ ఆల్సో మరి బంగారు 50 సంవత్సరాల బంగారు జూబిలీకి కూడా సంసిద్ధపరచవలసినటువంటి పని ఎంతగానో ఉంది. ఆ పనిలో మరి శక్తి వంచన లేకుండా పని చేయాలి అని మేము కోరుతూ ఉన్నాను. కాబట్టి మరొకసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ టు యూ. మరి తల్లి యొక్క సాగరమాత యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మీకు ఉండాలి అని ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తాను. మీరు కూడా గురువుల కొరకు, బిషప్ గారుల కొరకు ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఆ చల్లని తల్లి మీ అందరినీ కూడా దీవించాలి అని మనసారా కోరుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు మన యొక్క శిరములను వంచి ప్రార్థించుకుందాం. పరిశుద్ధ కన్యైన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనము తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. మరియమాత ద్వారా జీవిత కర్తన పొందార్హులైన మీరు ఆమె అందజేయ సహాయమును
భద్రతను మీరు గుర్తించగలుగుదురుగాక. పరిశుద్ధ మరియ మాత మహోత్సవము, సాగర మాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని పోదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచే కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇక్కడ ఉన్నటువంటి గుడి పెద్దలను కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. వారు ఎల్లప్పుడూ ఫాదర్ గారితో వెంట ఉండి వెన్నంటి ఉండి వారు సహాయపడుతూ ఉన్నటువంటి వారికి మరీ తల్లి యొక్క దీవెనలు వారికి ప్రత్యేకంగా అందజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ దేవుని దీవెనలు. మరి అలానే ఈనాడు మరి పాటలు ఎంతో బాగా ఉన్నాయి. ఫాదర్ కిరణ్, కిరణ్ చాలా మెలోడియస్గా పాడారు. మరి మీకు కూడా దేవుని యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వందనమమ్మా మా సాగర మాత, వందనమమ్మా మా రక్షణ మాత, వందనమమ్మా మా వరాల మాత, వందనమమ్మా మా నిర్మల మాత. సుగుణాల రాశి సౌందర్య మాత, శ్రీ యేసు నీ జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత, శ్రీ యేసు నీ జనని మా మేరీ మాత. వందనమమ్మా ఓ సాగర మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా మా ఫాతిమ మాత, వందనమమ్మా వేళాంగని మాత. సుగుణాల రాశి సౌందర్య మాత, శ్రీ యేసు నీ జనని మా మేరీ